ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఎక్కడో అడవులలో జూ పార్కులలో ఉండే జంతువులు అవి చేసే విన్యాసాలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాదు అవి నా అనుకునే జంతువుల పట్ల కూడా ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటాయి. అయితే అటువంటిదే ఒక ఏనుగుకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవగా అందులో ఒక దగ్గర ఏనుగు చేస్తున్న పనిని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. అదేంటంటే ఆ ఏనుగు అక్కడ కొన్ని గంటల పాటుగా అదే విధంగా మట్టిని తవ్వుతూ ఉంది. అయితే అది అలా దేనికోసం చేస్తుంది, అక్కడ ఏముంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏనుగుకి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైతే ఎలిఫెంట్ని ఇష్టపడతారో ఎలిఫెంట్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మామూలుగా ఒక తల్లికి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. బిడ్డకి చిన్న గాయమైన బిడ్డ కనీసం కంట నీరు పెట్టినా కూడా తల్లులు తట్టుకోలేరు. అలా మనుషుల మధ్య కాదు, జంతువులు కూడా తమ బిడ్డలపై బాగా ప్రేమ ఉంటుంది. వాటికి ఏమైనా జరిగితే అవి అస్సలు తట్టుకోలేవు. అలాగే తమ బిడ్డల జోలికి ఎవరైనా వచ్చినా కూడా ఊరుకోవు. అయితే ఈ వీడియోలో కూడా ఏనుగుకి సంబంధించిన కొన్ని వీడియోస్ చూస్తే ఏనుగు తన బిడ్డ పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తుందో అనేది ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఆ ప్రేమ అనేది ఎంతో ఎమోషనల్గా ఉంటుంది. అసలు జంతువులకి కూడా తమ బిడ్డలపై ఇంత ప్రేమ ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. అయితే నిజానికి ఏనుగులు అనేవి ఎప్పుడూ కూడా గుంపులుగానే కనిపిస్తాయి. ఎందుకంటే ఏదైనా ఏనుగుకి ఏమైనా అపాయం లాంటిది వస్తే మిగతా ఏనుగులు సహాయం చేస్తూ ఉంటాయి కాబట్టి. అంటే ఒక ఏనుగు మరో ఏనుగుకి సహాయం చేయడానికి గుంపులుగా ఉంటాయి. అంటే మరి తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగుని ఎలా చూసుకుంటుందో ఇక్కడే అర్థమవుతుంది. ఏనుగు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పిల్ల ఏనుగులను వెంట పెట్టుకుని వెళ్తాయి. ఎందుకంటే పిల్ల ఏనుగుకి ఎక్కడి నుండి ఎటువంటి అపాయం వస్తుందో తెలియదు కాబట్టి అవి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాయి. దీంతో తల్లి ఏనుగు అదే పనిగా తమ పిల్ల ఏనుగులకి కాపలాలాగా తమ వెంటే ఉంటాయి. అయితే ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఒక నేషనల్ పార్క్లో ఒక ఏనుగు తన పిల్ల ఏనుగును అక్కడికి వచ్చిన టూరిస్టుల దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఎలా కాపాడుతుందో చూడండి. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అన్నట్లుగా ఆ ఏనుగు తన పిల్ల ఏనుగుకి చెబుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. అసలు ఈ వీడియో చూస్తుంటే ఆ ఏనుగు తన పిల్ల ఏనుగు పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలో చూసినట్లయితే ఏనుగు తన పిల్ల ఏనుగుతో రోడ్డు దాటుతూ ఉండగా అక్కడ కూడా ఏనుగు పిల్ల పక్కకి వెళ్తూ ఉంటుంది. వెంటనే తల్లి ఏనుగు ఆ పిల్ల ఏనుగును తన వైపుకి లాక్కొని తన్ని అక్కడి నుంచి తీసుకెళ్లడాన్ని మనం గమనించవచ్చు. అంటే తన బిడ్డను ఎవరైనా ఏమైనా అంటారేమో అన్న భయంతో తన బిడ్డను రక్షించుకుంటుంది. ఇక్కడ మరో ఘటన చూసినట్లయితే మామూలుగా మొసలి నీటిలో ఉంటే 1000 ఏనుగులతో సమానమని అంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఏనుగులు ఒక సరస్సులో నీటిని తాగటానికి వెళ్ళగా అందులో ఉన్న మొసలి బయటికి వచ్చి చిన్న ఏనుగు తొండంను పట్టుకుంది. ఇక ఆ ఏనుగు దాని నుండి బయటపడటానికి బాగా ప్రయత్నిస్తూ ఉంది. వెంటనే పక్కనే ఉన్న తల్లి ఏనుగు వచ్చి ఆ ముసలి నుండి తన బిడ్డను కాపాడి ఆ ముసలి అంతు చూసింది. నిజంగా బిడ్డ ఆపదలో ఉంది అనగానే ఆ తల్లి ఏనుగు ఎంతలా సహాయం చేసిందో చూడండి. అంటే మొసలి నీటిలో 1000 ఏనుగులు బలంతో సమానమైనా కూడా ఆ ఏనుగు ఒంటరిగా దానితో పోరాటం చేసి తన బిడ్డని కాపాడుకుంది. అయితే మరో వీడియోలో చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో నగరకాట ప్రాంతంలో తీవ్రంగా ప్రవహిస్తున్న నదిని కొన్ని ఏనుగులు గుంపు దాటుతూ ఉన్నాయి. అయితే ఒక పిల్ల ఏనుగు మాత్రం ఆ నదిని దాటలేకపోయింది. ఇక ఆ నది ప్రవాహానికి అందులో అది మునిగే పరిస్థితికి వచ్చింది. అయితే ఆ పిల్ల ఏనుగు తల్లితో పాటుగానే ఉండగా వెంటనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన బిడ్డను తన తొండం సహాయంతో ఆపింది ఆ తల్లి ఏనుగు. ఆ తర్వాత తన శరీరం సహాయంతో ఆ బిడ్డను క్షేమంగా అక్కడి నుండి దాటిస్తుంది. ఇక ఈ వీడియోను గతంలో ఒక ఐఏఎస్ అధికారి పోస్ట్ చేయగా ఈ వీడియోలో ఆ ఏనుగు తన పిల్ల ఏనుగుపై చూపించిన ప్రేమను చూసి ప్రతి ఒక్కరూ మురిసిపోతున్నారు. ఇక ఈ వీడియో చూస్తే అందరి హృదయాలు చలించిపోతాయి. జంతువులు కూడా మనలాగే ఎమోషనల్ అవుతూ ఉంటాయని క్లియర్గా అర్థమవుతుంది. అయితే అసలు విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఒక ఏనుగు చనిపోయినా తన పిల్ల ఏనుగును తన తొండం సహాయంతో పట్టుకొని ఒక 7 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. అసలేం జరిగిందంటే ఒక ఏనుగుల గుంపు ఒక తోట నుండి మరో తోటలోకి ప్రయాణిస్తూ ఉండగా అక్కడున్న వారు భయాందోళనకి గురైన వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని చూసేసరికి అక్కడ ఒక తోటలో ఆ ఏనుగు పిల్ల చనిపోయి ఉన్నదని చూశారు. అయితే అక్కడ వాళ్ళు తెలుసుకున్న సమాచారం ఏంటంటే కొన్ని ఏనుగులు గుంపు చనిపోయిన పిల్ల ఏనుగులు ఒక తేయాకు టీ నుండి మరొక టీ తోటకి తీసుకుని వెళ్ళాయి. అయితే మొదట ఆ ఏనుగుల గుంపు చూనబాటి నుండి
అంబారి గార్డెన్, తర్వాత డయానా టీ గార్డెన్, ఆ తర్వాత నుడువాస్ టీ గార్డెన్లకి వెళ్ళి చివరికి రెడ్ బ్యాంక్ టీ గార్డెన్లో పొదల దగ్గర పిల్ల ఏనుగు మృతదేహాన్ని ఉంచి అక్కడ నుండి మెల్లగా అడవులోకి వెళ్ళిపోయాయి. ఇక ఆ విషయంలో అటవీ అధికారులు తమ ట్విట్టర్లో షేర్ చేయగా ఈ సంఘటన పట్ల చాలామంది ఎమోషనల్గా అమ్మ ప్రేమ గురించి తెలిపారు. అయితే ఇప్పుడు చెప్పుకునే మరో సంఘటన కూడా చాలా బాధాకరమైన ఎమోషనల్ ఘటన. అదేంటంటే ఒక ఏనుగు ఏకంగా 14 గంటల పాటు కష్టపడి బురదగుంటలో ఇరుక్కుపోయిన తన పిల్ల ఏనుగును కాపాడుకుంది. అయితే అసలు విషయం ఏంటంటే కొన్ని ఏనుగులు గుంపు ఒక తోట వైపు ప్రయాణం చేస్తుండగా అప్పుడే అదే సమయంలో అక్కడ ఒక ఇరుక్కుపోయిన బురదగుంట ఉండగా ఆ బురదగుంటలో ఒక పిల్ల ఏనుగు ఉంది. దీంతో ఆ తల్లి ఏనుగు తన బిడ్డను బయటికి తీయడానికి చాలా కష్టపడింది. ఇక పిల్ల ఏనుగు మరింత లోపలికి వెళ్లడంతో ఆ తల్లి ఏనుగు మరింత కష్టపడింది. ఇక అక్కడికి కొందరు జనాలు వచ్చి చూడగా ఆ జనాలని చూసి మిగిలిన ఏనుగులు ఆ జనాలను చూసి భయపడి అడవికి వెళ్ళాయి. కానీ తల్లి ఏనుగు మాత్రం తన పిల్లల ఏనుగును కాపాడుకోవడం కోసం బాగా ప్రయత్నం చేసింది. తన తొండంతో ఆ బురద కుంట దగ్గర ఉన్న మట్టిని తవ్వుతూ ఉంది. అలా దాదాపు 11 గంటల పాటు తవ్వుతూ ఉంది. కానీ తన బిడ్డను మాత్రం బయటికి తెచ్చుకోలేకపోయింది. ఇక అక్కడున్న ప్రజలు అటవీ అధికారులకి సమాచారం ఇవ్వడంతో ఆ అధికారులు అక్కడికి చేరుకుని అక్కడ పిల్ల ఏనుగు పరిస్థితి చూసి క్రేన్ సహాయంతో ఆ ఏనుగు పిల్లను నెమ్మదిగా పైకి తీశారు. ఇక పిల్ల ఏనుగు బయటికి రాగానే ఆ తల్లి ఏనుగు తన బిడ్డను హత్తుకొని ఆ అధికారుల వైపు తిరిగి వారికి కృతజ్ఞతలు తెలిపినట్లుగా తన తల తొండం ఊపి తన బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్ళింది. ఇక ఈ సంఘటన గురించి అందరికీ తెలియడంతో తల్లి ప్రేమ కింద ఏ ప్రేమ పనికిరాదు అని అనుకున్నారు. ఎందుకంటే మన మనుషులకే కాదు జంతువులకు కూడా సంతోషం, బాధ, ఎమోషన్స్ అనేవి ఉంటాయి. వాటికి కూడా లైఫ్ అనేది ఉంటుంది. అందుకే అవి కూడా తమ బిడ్డల పట్ల చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఉండే పశువులు జంతువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాటి పిల్లలు ఉంటే మాత్రం అవి కనీసం దగ్గరికి కూడా రానివ్వవు. కనీసం తమ యజమానుల్ని కూడా దగ్గరికి రానివ్వవు. కారణం తమ బిడ్డల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని భయం. తిరిగి దగ్గరికి వస్తున్న మనుషుల మీదకే దూసుకొస్తాయి. అలా మూగజీవులకి కూడా తమ బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. అంతేకాదు శత్రువుల పిల్లల్ని కూడా అవి బాగా చూసుకుంటాయి. ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో ఒక జింక అప్పుడే తన బిడ్డకి జన్మనిచ్చి పక్కనకి వెళ్ళగా అప్పుడే అక్కడికి ఓ చిరుతపులి వచ్చి ఆ జింక పిల్లను ఏమనకుండా దాని దగ్గరే కూర్చుని జింక వచ్చే వరకు ఎదురు చూసింది. ఇక తల్లి జింక అక్కడికి రాగానే పులి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిజానికి పులికి జింక కనిపిస్తే చాలు వెంటనే చంపి తింటుంది. కానీ అక్కడ పులి అటువంటి పని చేయకుండా అక్కడ ఉన్నది జింక పిల్ల అని దానిని ఏమి చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది. చూశారు కదా? ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుంది? తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీరు జంతువుల పట్ల జరిగినవి మీరు చూసినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.